కన్యారాశి. కన్యారాశిలోని వారికి మాత్రం కొద్దిగా ఏమి జరుగుతుంది అనేది అర్థం కాదండి. 16వ తారీఖు 17వ తారీఖు వరకు కూడా నమ్మిన వ్యక్తుల నుంచి ఆశించిన ఫలితం అందుకోవడంలో జాప్యం వీళ్ళని తీవ్ర ఒత్తిడికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. గత వారంలో కొంత చెప్పాను, వీళ్ళు డబుల్ డమాక్ ఆఫర్లు పొందుతారు ఈ రాశిలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు, అట్లాగే హస్త చిత్తా నక్షత్రం వాళ్ళకి యోగం ఉందని చెప్పాను. క్రిత వారం కూడా చెప్పాను డబుల్ డమాక్ ఆఫర్ అందుకునే అవకాశాలు ఉంటాయని. అయితే ఇక్కడ ఖచ్చితంగా వీరికి శుభం కలుగుతున్న తెలియనటువంటి అభద్రతాభావం ఉంటుంది. కుటుంబ పరంగా కొత్త అవకాశాలు, అట్లాగే వీరికి కూడా మంచి యోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వీరు ఇదివరకటి కంటే కూడా మానసికంగా దృఢపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజిక పరమైనటువంటి అంశాల పరంగా కూడా గతంలో మీరు ఎవరైతే విశ్వసించనిటువంటి వ్యక్తులు నమ్మకాలు లేకుండా బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా తిరిగి విశ్వసించేటువంటి పరిస్థితులు, మీ మీద నమ్మకాన్ని పెట్టుకున్న వ్యక్తుల యొక్క నమ్మకాన్ని కోల్పోకుండా మీరు మంచి ముందుకు వెళ్ళేటువంటి సమర్థనీయమైనటువంటి స్థితిని కలిగించే వారం ఈ వారం. అయితే వీరికి మానసికంగా నెగిటివ్గా అస్సలు థింక్ చేయొద్దండి, పాజిటివ్గా థింక్ చేయండి. ఎందుకంటే ఈ వారం మీకు పాజిటివ్ ఉంది. కాకపోతే ఈ రాహుకేతు ప్రభావం, చంద్రుడు భాగ్యస్థానంలో ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ కూడా మీ మీద ఆ కుజుడు దృష్టి సోకినటువంటి చంద్రుడు వలన మీకు ఏదో తెలియని యాంగ్జైటీ, విపరీతమైన భయము ఇవన్నీ ఉంటాయి. ఏమి బాధపడద్దండి, హ్యాపీగా తడిగుడ్డ వేసుకొని ప్రశాంతంగా ఉండండి, శుభం జరుగుతుంది. ఈ వారం మీకు అత్యంత శుభాన్ని కలిగించే సంఖ్య 2 అండి. అందుకే చంద్రుడు మనకారకుడు, ఈయన లాభాధిపతి అయినాడు. కాబట్టి మీరు ఈ 2 సంఖ్యని అనుసరించి తెల్లని వస్త్రాలు, అట్లాగే ఆకుపచ్చని వర్ణము, అట్లాగే ఆరెంజ్ వర్ణాన్ని కూడా అనుసరించండి. అట్లాగే 1, 5 సంఖ్యలను కూడా అనుసరించండి, శుభం కలుగుతుంది. నిస్సంశయంగా ఈ వారం అయితే వీరికి కూడా నాకున్న పరిశీలన దాన్ని బట్టి చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వారం మీకు పాజిటివ్గానే వెళుతుంది. మీరు ఎక్కడ భయపడాల్సిన పని లేదు. వీరు ఈ వారం కన్యా రాశి వారు ఈ జరుగుతున్న పనుల్లో జాప్యాలు, టెన్షన్స్ ఏమైనా బ్రేక్ అవుతాయనుకుంటే గణపతిని పూజ చేసుకోండి, మహాగణపతిని పూజించండి. అట్లాగే గణపతిని చక్కగా పూజ చేసుకున్న తర్వాత మీకు కడిగితే అంత మోదకాలు, గరిక, దూర్వ అంటామండి, ఆ దూర్వతో పెట్టి మహాగణపతికి తెల్ల జిల్లేడు పూలు లాంటివి కూడా సమర్పించి పూజ చేసుకోండి, తప్పక శుభం కలుగుతుంది. అన్ని రకాలుగా కూడా మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. నమస్కారం.